యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. మీ హృదయములు కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచండి. చాలు. మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుడు అభయంతో కూడిన ఒక మాట ఈరోజు మనకు చెప్తున్నాడు. మీరు ఎటువంటి కలవరాలతో దేవుని మందిరానికి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారో నాకు తెలియదు. ఎటువంటి కలవరాలతో వచ్చారో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాల్ని కలవరపడనీయకండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది రకరకాల కలవరాలతో వచ్చి ఉంటారు. పిల్లల భవిష్యత్తు ఏంటి అని కలవరాలతో కొంతమంది ఉంటారు. వ్యాపారం నష్టపోయి కలవరాల్లో ఉంటారు. బతకడం ఎందుకు, చనిపోతే మేలని మందు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకొని వచ్చి ఉంటారు. చావడానికి ధైర్యం లేక, చావాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కొంతమంది తాగడానికి మందు తెచ్చుకుంటారు. కొంచెం తాగి వాంతికి చేసేసి 10 మందికి చెప్తారు, తొందరగా తీసుకెళ్ళండి నన్ను హాస్పిటల్కి అంటారు. రకరకాల సమస్యలతో హృదయం కలవరపడిపోయి ఉంటుంది. ఆ కలవరాల మధ్యలో కన్నీళ్ళు అన్నపానమై కొంతమంది జీవితాల్లో సంతోషం, ఆనందం అన్నీ కోల్పోయి దుఃఖ సముద్రంలో ఆ ఉరవల్లో కొట్టుకొని పోయేవాళ్ళు చాలామంది కుటుంబాలు ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాల్ని కలవరపడనీయకండి. ఆమేన్, హల్లెలూయా. మీ హృదయాల్ని చెప్పండి, మీ హృదయాలని కలవరపడనీయకండి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం చాలా ఘోరమైంది. ఈ లోక సంబంధమైన సకల మాలిన్యం హృదయంలో నింపుకొని కలవరాలతో నింపబడిపోయిన వాళ్ళు అనేకులు ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుడు చెప్తున్నాడు, అనేక కలవరాల్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీ హృదయాల్ని కలవరపడనీయకండి. మీ హృదయాల్ని కలవరపడనీయకండి. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి, మీ హృదయాలు కలవరపడనివ్వకండి అని చెప్పండి. ఒకసారి ఊపి చెప్పండి, కలవరపడకండి అని చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడో తెలీదు. ఇక్కడ ఎవరో హృదయంతో కలవరపడి ఇక్కడికి వచ్చి ఉన్నారు, కన్నీళ్లతో వచ్చి ఉన్నారు. దేవుడు సూటిగా నీకే చెప్తున్నాడు, మీ హృదయం కలవరపడనీయకండి. మీ హృదయాన్ని కలవరపడనీయకండి. హృదయాన్ని కలవరపడనీయకూడదు. అది కలవరపడకుండా ఉండాలంటే నిశ్చయముగా మన దేవుని ముఖాన్ని చూసుకుంటూ మనం ముందుకు నడవాలి. చపల కొట్టండి గట్టిగా, హుషారుగా. కలవరపడకూడదు మనం. మీరు బైబిల్లో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఒక వాక్యం ఏమని ఘోషిస్తా ఉందో తెలుసా? ప్రభు రాకడ సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాలు స్థిరంగా ఉండనియండి. స్థిరముగా చెప్పండి, స్థిరముగా. గట్టి చెప్పాలా, వినబట్ల. కలవరపడకుండా చెప్పండి, కలవరపడకుండా స్థిరంగా. ఆమేన్, హల్లెలూయా. కలవరపడకూడదు, స్థిరంగా ఉండాలి.
స్థిరత్వం లేనప్పుడు కలవరాలు వస్తాయి. స్థిరత్వం లేనప్పుడు కలవరాలు వస్తాయి. మనం బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. అబ్రహామును దేవుడు లేక కొడుకునిచ్చాడు, లేక కుమారుణ్ణి ఇచ్చాడు అబ్రహాంకి. దేవుడు అబ్రహాంను స్నేహితుడిలాగా మాట్లాడుతూ ఉంటాడు అబ్రహాంతో. దేవుడు ఒకరోజు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చే అన్నాడు. చప్పడగొట్టాడు గట్టిగా. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చే అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కానీ ఒక్కడే కొడుకుండి నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చాను అనుకో, నువ్వేం దేవుడు అయ్యా? లేక పుడితే కొడుకు నీకెట్టేయాలయ్యా, లేక పుట్టాడు, నువ్వేం దేవుడు అయ్యా అని అంటారు. చూసారా? నువ్వేం దేవుడు అయ్యా అంటారు. కానీ అబ్రహాం దేవుడి మాటకి విధేయుడై శారాకు కూడా చెప్పకుండా గాడిద మీద కట్లు తీసుకొని ఇస్సాకుని తీసుకొని నిప్పుని తీసుకొని అతన్ని బలివ్వడానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక సంభాషణ బైబిల్లో ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ అతడు ఏమాత్రం కలవరపట్టలేదు. తన పనివారితో అబ్రహాం చెప్తున్నాడు, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ దగ్గరకు వస్తాం. ఏ మాత్రం కలవరం లేదు. కొడుకుని బలివ్వడానికి పోతున్నాడు. ఏ కలవరం లేదు, ఏం జడియట్లేదు, ఏం బెదరటం లేదు, అయ్యయ్యో అని ఏడవట్లేదు, బాధపట్టలేదు, దుఃఖపట్టలేదు. స్థిరమైన మనసుతో, స్థిరమైన హృదయంతో కలవరం లేకుండా నా దేవుడు అడిగాడు, నా బిడ్డని అడిగాడు, నేను తీసుకెళ్ళి ఇస్తాను, వెళతానని ఆ బిడ్డను తీసుకుని వెళ్తున్నాడు. పనోళ్ళకి చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళతాను, మళ్ళీ తీసుకొని వస్తాను. వెళుతూ ఉంటే మళ్ళా కొడుకు అడిగాడు ఇస్సాకు, నానా గాడిదుంది, కట్లున్నాయి, నిప్పుంది, కట్లున్నాయి, నిప్పుంది, బలిపశువు ఎక్కడ నానా అని అడుగుతున్నాడు. బలిపశువేది? మామూలుగా అతని హృదయంలో ఉన్నది ఏంటి తెలుసా? నువ్వేరా బలిపశువు, నిన్నేరా అర్పణీపోతున్నాము. హృదయంలో అది ఉన్న అతను అంటున్నాడు, కలవరపడకుండా తన నోట్లో నుంచి ఒక విశ్వాస సహితమైన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఈరే. చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. ఆయనే చూచుకొనును. గట్టిగా చెప్పాలి, ఆయనే చూచుకొనును. మీ కుటుంబాన్ని, మీ పిల్లలని, మీ భవిష్యత్తుని, మీ వ్యాపారాన్ని, నీ జీవితంలో ఏదైనా సరే దేవుడే చూచుకొనును. కలవరపడకండి, స్థిరంగా ఉండండి. లైట్గా ఎఫెక్ట్ పెట్టదులే. కలవరపడకండి, స్థిరంగా ఉండండి, కలవరపడబాకండి. అయ్యా ఫ్యాన్ ఉద్యమం తడిపెట్టి కలవరపడబాక, నువ్వు ఫ్యాన్ మోసుకుని తిరగబాక. చేతెత్తలే చెప్పండి, గట్టిగా హుషారు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఎందుకు కలవరపట్టలేదు? దేవుడు చూసుకుంటాడు, ధైర్యంగా చెప్తున్నాడు. తన బిడ్డను తీసుకుని వెళ్తున్నాడు. భార్యకు కూడా చెప్పలేదు, శారాకు కూడా చెప్పలేదు. అతనికి అప్పటికే 100 ఏళ్ళు, ఆమెకు 90 ఏళ్ళు. ఆ వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డ, ఒక్కగానొక్క కొడుకు. దేవుడు చెప్తున్నాడు, మెన్షన్ చేస్తున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చే అన్నాడు. అతను తీసుకుని వెళ్తున్నాడు. కానీ అతని గుండెల్లో ధైర్యం ఏంటో తెలుసా? నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. కొట్టడి చప్పుడు సంతోషంగా. మన దేవుడు మాట ఇస్తే మాట తప్పనివాడు.
నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె చేస్తా, నీ పేరును గొప్ప చేస్తా, నీ వంశాన్ని గొప్ప చేస్తా అని దేవుడు అబ్రహాముకు ముందుగానే చెప్పాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తా. అబ్రహాం లెక్కబెట్టు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టగలవా? అప్పుడు కాదు, ఇప్పుడైనా కానీ ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లను తీసుకొచ్చి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్కబెట్టి చూడండి. ఈ మధ్య కొత్తగా ఒకటి కనుక్కున్నారంటున్నారు. కొత్తగా ఏమిలే, అంతకుముందే ఉంది. ఇది కొత్తగా కనిపెట్టాం ఇంకొక గ్రహం అంటున్నారు. అది ఎప్పుడో ఉంది, వీళ్ళ కంట్లో ఇప్పుడు పడింది. మన దేవుడు ఎవరో తెలుసా? వాటిలన్నింటినీ ఎవరు లెక్క పెట్టలేరు, కానీ మన దేవుడు వాటన్నిటినీ నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. ఏమన్నా కలవరపడుతున్నాడా? స్థిరంగా చెప్తున్నాడు, నేను వెళ్తాను, మళ్ళీ వస్తాను, తీసుకొని వస్తాను. ఏమాత్రం అవిశ్వాసం లేని మాట ధైర్యంగా చెప్తున్నాడు అబ్రహాం. నేను వెళ్తాను, బిడ్డని అర్పణగా ఇస్తాను, ఇదిగో తిరిగి వస్తాం, అర్పణిచ్చి తిరిగి వస్తాం. నేరుగా పైకి తీసుకెళ్ళాడు, కట్లు పేర్చాడు, కొడుకుని దాని మీద పడుకోబెట్టాడు, చేతులు కాళ్ళు కట్టాడు. అతని చిన్నపిల్లోడేం కాదు. అబ్రహాముని పుల్లలున్నాయి, నిప్పుంది, బలిపశువు ఎక్కడా అని బలిపీఠం మీద పెట్టే వస్తువులు తెలుసుకోగలిగినంత జ్ఞానం కలిగిన వ్యక్తి. చేతులు కడుతూ ఉంటే గమ్ముకున్నాడు, కాళ్ళు కట్టేస్తుంటే గమ్ముకున్నాడు. అతను కూడా కలవరపట్టలేదు. వాళ్ళ నాన్నను కొట్టి పరిగెత్తి పారిపోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఇంటర్వ్యూ చేయండి. మా వాడు 5వ తరగతి చదివేటప్పుడు పోయాడు, వాడు 22 ఏళ్ళప్పుడు బాంబేలో హోటల్లో ప్లేట్లు గడిగి ఇప్పుడు వచ్చాడు అంటారు. 5వ తరగతి అప్పుడు వెళ్ళిపోయాడంట. వాడు 22 ఏళ్ళకి వచ్చాడంట ప్లేట్లు గడిగి. చూసారా? 5 ఏళ్ళ వయసులోనే ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి డబ్బులు ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. తండ్రి జోబులు డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వీరోతాళాలు తీసి లోపల ఉన్న బంగారు డబ్బులన్నీ తీసుకొని పారిపోయేవాళ్ళు ఉంటారు. నాన్నను కూడా కొట్టి పారిపోవచ్చుగా. భయం లేదు అతనికి, కలవరం లేదు, స్థిరమైన మనసు. ఎందుకో తెలుసా? నీ వంశాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తానని మా నాన్నకి చెప్పాడు. చెప్పిన దేవుడు అబద్ధమాడడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. చెప్పండి ఆమేన్. నమ్మదగిన దేవుడు. ఒకవేళ మా నాన్న నన్ను బలిచ్చేసినా బూడిదలో నుంచి కూడా మళ్ళీ నన్ను లేపగలిగిన సజీవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. శూన్యములో సృష్టి చేసిన వాడు, నన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు. కలవరపడలేదు. ఎవరు కలవరపడతారు, ఎవరు స్థిరంగా ఉండరంటే కీర్తనలు 7వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 7వ అధ్యాయం 9వ వచనం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. హృదయాలని అంతరేంద్రియములను పరిశీలించే దేవా, నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరుస్తాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టేది గట్టిగా. ఎవరు స్థిరంగా ఉంటారు? స్థిరంగా ఎవరు ఉంటారు? నీతిమంతులు స్థిరంగా ఉంటారు.
నీతిమంతులు అధైర్యపడరు, నీతిమంతులు కలవరపడరు. ఒకడు తప్పు చేశాడు అనుకో, తలంచుకుంటాడు, భయపడతాడు, పారిపోతాడు. దుష్టుడు తరముకుంటున్న గోడ దూకి పారిపోతాడు. ఎదురుగా నిలబడలేడు, కళ్ళల్లో చూడలేడు, స్ట్రైట్గా మాట్లాడలేడు. ఎందుకో తెలుసా? వాడు తప్పు చేస్తే పారిపోతారు. ధైర్యంగా ఉన్నవాడు, తప్పు చేయనివాడు ఏం చేస్తాడు? ధైర్యంగా నిలబడతాడు. ఎలా నిలబడతాడు? కలవరపడకుండా నిలబడతాడు. నేను తప్పు చేశానా? నేను తప్పు చేశానా? యేసేపు ఉన్నాడు. యేసేపు మీద ఒక నింద వచ్చింది, పట్టుకున్నారు, నిందలేశారు. చేయని దాన్ని నింద అంటారు. పట్టుకున్నారు, కట్టేసి కొట్టారు. అతను తప్పు చేయలేదు కనుక ఏం మాట్లాడలేదు, ధైర్యంగా ఉన్నాడు. మాట్లాడితే అక్కడ న్యాయం జరగదని తెలిసి మాట్లాడుకుంటా గమ్ముగా నిలబడుకున్నాడు. చెరసాల్లో వేశారు, భయపడలేదు, నవ్వుతూ ఉన్నాడు. అక్కడ ఏమాత్రం భయపడలేదు. కారణం ఏంటంటే అతను తప్పు చేయలేదు. అందుకని అతని ముఖంలో ఏమాత్రం కాంతి తగ్గలేదు, పిరికితనం లేదు, ధైర్యంగా ఉన్నాడు, భయం లేదు, కలవరం లేదు, స్థిరంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నేను తప్పు చేయలేదు కనుక నేను స్థిరంగా ఉంటాను అన్నాడు. ఆమేన్. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ దానియేల్, నిన్ను సింహాల బోన్లో వేసేస్తాం. సింహాల బోన్లో వేసుకోండి, అగ్నిగుండంలోనే వేసుకోండి. నేను చేయబెట్టట అలట చేయబెట్టి నేను ఏ చేతులు కూడా అంట కొంతమందికి, నేను కలవరపడను. సింహాలు వచ్చినా, గుంట నక్కలే వచ్చినా, తోడేళ్లే వచ్చినా నేను భయపడను. చేతులెత్తి చెప్పు హల్లెలూయా. నువ్వు నీతిమంతుడైతే సింహాలు నిన్నేం చేయలేవు. నువ్వు నీతిమంతుడవైతే కలవరపడవు. నీతిమంతుడైతే జడివు, భయపడవు, నిలబడతావు, అధైర్యపడవు, పిరికి వాళ్ళలాగా పారిపోవు, నిలబడతావు దేవుని కోసం. ఎందుకో తెలుసా? నువ్వు నీతిమంతుడు గనుక. ఆమేన్, 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 ఆమేన్. చెప్పండి ఆమేన్. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, నీతిమంతులు కలవరపడరు. వాళ్ళ హృదయంలో కలవరం ఉండదు. ఈరోజు నువ్వు నీతిగా బ్రతికితే, నీతిగా జీవిస్తే, నువ్వు నీతిగా జీవించగలిగితే నువ్వు కలవరపడవు. నీతి లేని బ్రతుకు భయముతో, వణుకుతో, పిరికితనముతో పారిపోతూ జీవించాల్సి వస్తుంది. ధైర్యవంతులకి చావే లేదు. బైబిల్లో ఉంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. చెప్పండి, సింహాల్లాగా చెప్పండి. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. నీతి లేనివాడు ఈది కుక్కలాగా తిరుగుతుంటాడు. చేతులెత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి. నీతిమంతుడైతే ఇంట్లో ఉంటాడు, నీతిమంతుడు కాకపోతే అడ్డాలు తిరుగుతుంటాడు, భార్యని పిల్లలను వదిలిపెట్టి తిరుగుతుంటాడు. నీతిమంతుడైతే ఇంట్లో ఉంటాడు. నీతి లేకుండా బ్రతకకూడదు. మీరు బైబిల్లో గమనించి చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో నీతి మన జీవితాలకు ఎంతో అవసరం. నీతిగా బ్రతకాలి. మన హృదయాలు కలవరపడకుండా స్థిరంగా ఉండాలంటే నీతిగా ఉన్న వాళ్ళని స్థిరపరుస్తారని దేవుడు మాటిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మైక్ రావట్లేదు. కేబుల్ మైక్ కాబట్టి ఇంకో మైక్ ఉంటే ఇరా వస్తుంది.
విశ్వాస మూలమున రైట్ విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. చూడండి, విశ్వాస మూలమున మరి చదువు త్వరగా. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము. చెప్పండి, ఎలా ఉంటాం? ఏం చేస్తే? నీతిమంతులైతే. విశ్వాస మూలంగా నీతిమంతులు అవ్వాలా. అబ్రహాము దేవుడిని నమ్మాడు, విశ్వసించాడు, అందుకనే అతను నీతిమంతుడు. విశ్వసించాడు కనుక అతను నీతిమంతుడు. దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడు. ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. రెండు కదా, నేను చెప్తున్నా కదా ఇట్లా. అబ్రహాము దేవుడవు. ఏరా విశ్వాసం పోయిందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమయ్యా అబ్రహాం, దేవుడిని పిలిచాడు అనుకో, బంధువుల్ని స్వదేశాలను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఆయన పిలిచాడు అనుకో నువ్వు పోవటమేనా? నేను విశ్వాసంతో ఉన్నాను, దేవుణ్ణి నమ్మి ఉన్నాను. దేవుణ్ణి నమ్మి నేను బయలుదేరాను. ఆమేన్, హల్లెలూయా. అది అతని జీవితం నీతిగా మార్చబడింది. హృదయం కదలకుండా, కలవరపడకుండా అతను ఒంటరిగా బయలుదేరాడు. ఈరోజు ఎవరన్నా పాస్టర్ని, నువ్వు పలానా ఊరికి పోరా, ఆడ టీవీ టవర్ లేదు, ఏం లేదు, టీవీ టవర్ లేదు, నీకు ఫోన్ ఉండదు, రైల్వే స్టేషన్ లేదు, దానికి తలకాయ పెట్టడానికి, ఒక పక్క పల్లెటూరు అది, నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేయరా అంటే, మందిరం కట్టి ఉంది, క్వార్టర్స్ కూడా ఉంది, వెళ్ళరా నాయన అంటే నేను బాను. అతడు నీతిమంతుడు ఎట్లా అవుతాడు? ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకనే బయలుదేరాడే అతడు నీతిమంతుడు అంటే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టారు. అబ్రహాము దేవుడు నమ్మాడు, బయలుదేరాడు, విశ్వాసంతో బయలుదేరాడు. దేవునికి విశ్వాసంతో బయలుదేరాడు, అందుకు నీతిమంతుడిగా తెచ్చబడ్డాడు. దేవుడు దేనికి శిల్ప నిర్మాణకుడు ఎన్నోడో పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ సేవ కొరకు అతను బయలుదేరాడు కనుక ఒంటరిగా బయలుదేరాడు. మీ సారా గుర్తుందా మీకు? ఒంటరిగా అబ్రహాం బయలుదేరాడు, పెక్కు జనంగా మారిపోయాడు అంటుంది. వేల మంది జనంగా అతను మారిపోవడానికి కారణం అతను ఉన్న విశ్వాసం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ పిల్లలు కలెక్టర్లు అవుతారు, ఆమెన్, డాక్టర్లు అవుతారు, సూపర్ స్పెషల్ హాస్పిటల్ సొంతగా కట్టి ఉచితంగా వైద్యం చేస్తారు. గట్టిగా ఒకసారి చెప్పు. లాయర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు, కండక్టర్లు అవుతారు, ఫోటోగ్రాఫర్లు అవుతారు, పాస్టర్లు అవుతారు. పాస్టర్కి చిన్నగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పాలి మనం. నా బిడ్డ కలెక్టర్ అవుతాడని చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. ఒకడు తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ, నాయన వీడికి పొట్ట పొడిస్తే కూడా అక్షరం రావట్లేదా అని. వాడు చదవట్లేదు. వాడెవడో నాలాగే ఉన్నాడు రా, వాడు ఎవడో నాలాగే ఉన్నాడు వాడు కూడా అనుకున్నా. వాడు చదవట్లేదు అంటే నేను చెప్పాను వాడు చదువుతాడు, ఉన్నతమైన స్థితికి ఎదగతాడని. ఆమేన్. మనం విశ్వాసంతో చెప్తే నిశ్చయంగా అవుతాడు. వారం తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి, అయ్యా ఇప్పుడు బాగా చదువుతున్నాడు అంటుంది. బడికే పోనన్నవాడు బడికి పోతున్నాడా ఇప్పుడు అంటుంది.
నీ నోటితో చెప్పు నీ పిల్లలు ఏం కావాలో, విశ్వాసంతో చెప్పు. నీవు ఈరోజు నీకు ఇల్లు లేదా, ఇల్లు కావాలి అడుగో. శూన్యములో సృష్టి చేసిన దేవుడు మన దేవుడు. నీతిమంతుల హృదయాన్ని కలవరపడనీయకుండా అడగాల, అధైర్యపడకుండా అడగాలి. పొరపాటున అధైర్యపడకూడదు. దేవుణ్ణి అడిగేటప్పుడు అవిశ్వాసమే ఉండకూడదు. నీతిమంతులను స్థిరపరిచే దేవుడు మన దేవుడు. విశ్వాసం ఉన్న వాళ్ళని స్థిరపరిచే దేవుడు. హెబ్రీ పత్రిక 11:6 హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఆయన వెతుకు వారికి బలము దయచేవాడని నమ్మాలి కదా. నమ్మితే కదా, విశ్వాసం ఉంటే కదా నీతిమంతుడిగా మార్చబడేది. నీతిమంతుడిగా మార్చబడాలంటే నువ్వు నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఆమె చెప్పండి, హుషారు చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేవు, నువ్వు నీతిమంతుడిగా మార్చబడలేవు. విశ్వాసం లేకపోతే ఎలాగా? విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తెచ్చబడతావు. అసలు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడిగా ఎలా ఉండగలుగుతావు? నీవు నీ హృదయం కలవరపడకుండా ఉండాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉండాలి. ఇలాగే వేల మంది కూర్చొని యేసుప్రభు వాక్యం చెప్తుంటే కూర్చొని వింటూ ఉన్నారు. 3 రోజులు వాళ్ళు అన్నం ఆహారం మానేసి వింటున్నారు. ఆఖరి రోజు యేసుప్రభు వీళ్ళకి ఏమైనా పెట్టాలి, సొమ్మసిల్లి పడిపోతారు. వీళ్ళకి కడుపు నింపాలి. వాక్యమే కాదు, పరలోకపు మన్నానే కాదు, ఆయన ఆకలి కూడా తీర్చే దేవుడు మన దేవుడు. ఆమెన్, ఆమెన్. ఆకలిని కూడా తీర్చే దేవుడు మన దేవుడు. వీళ్ళకి ఏమైనా పెట్టాలంటే శిష్యులు అంటారు, ఉన్నట్టుండి గమ్ముకుండకుంటే వీళ్ళకి అన్నం పెట్టాలంటాడు. ఇంతమందికి పెట్టాలంటే ఎక్కడ గమ్ము ఉండొచ్చు కదా. అయినా వాళ్ళు వెళ్తారు కదా, సొమసిల్లు పడిపోతారు, వాళ్ళకి అన్నం పెట్టాలంటున్నాడు. ఒక చిన్న పిల్లవాడు లేచి నా దగ్గర ఉందాయా అన్నాడు. వాడి దగ్గర ఏముంది? వాడి దగ్గర ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. వాడికి ఏమన్నా తలకాయ ఉంది వాడికి? ఇన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? వాడి విశ్వాసం గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతే తెలియలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెమ్మనట్టు అన్నాడు దేవుడు. ఒకటి తీసుకురా అన్నాడు. చేతికి తీసుకొని తల పైకెత్తి ఆకాశం తలెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి పెడుతూ ఉంటే అందరి తినంగా మిగిలిందంట. దేని వలన? విశ్వాసం. ఫెయిత్ వెరీ ఇంపార్టెంట్. మన వ్యక్తిగత జీవితంలో విశ్వాసం లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడలేము. విశ్వాసం లేకపోతే నీ జీవితంలో ముందుకు అడుగేయలేవు. వాడు తీసుకొచ్చింది పెడితే అందరు తినగా మిగిలింది. వీళ్ళు ఎక్కడా ఎంత దూరం అన్నారే, అందుకని వాళ్ళు 12 గంపలు మిగిలితే 12 గంపల్లో మొక్కలు ఏరుకున్నారట 12 మంది శిష్యులు. అయినా అది చదివినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది. ఆ 12 గంపలు వీళ్ళ కాడ ఎందుకున్నాయని. శిష్యుల దగ్గర 12 గంపలు ఎందుకున్నాయి? ఈయన ఏమేం పెడతాడో మిగతాయి గంపలు వేసుకుపోతాం ప్లాన్లో ఉండాలి. అలేలో చెప్పండి, హుషారు చెప్పండి, గట్టి చెప్పండి. నేను ఒక ఊరిలో సేవ చేస్తా ఉంటే ఆ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టమన్నా. ఆ చర్చికి పక్కనే ఉంటుంది ఒక సంఘ పెద్ద ఇల్లు. వాడు వచ్చి పని చేశాడంటే 4 నూనె సీసాలు ఒకటి కనబడదు. ఒక నూనె సీసా కనబడదు. ఈ ఊర్లో అనుకున్నారు రే, కర్నూలులో కాదు ఇంకొక ఊర్లో
ఏం తెచ్చినా అన్నీ అడ్రస్ లేకుండా పోతుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. తీసేసుకుంటాడు, వేసుకుని వెళ్ళిపోతాడు. అడిగినామంటే మళ్ళీ నేను తీసుకున్నాను అంటాడు చప్పని తీసుకు వెళ్ళిపోతాడు. ఈ 12 గంపలు మిగిలిచ్చి గంపలో పెట్టుకున్న వాళ్ళు చూస్తే నాకు వాడే గుర్తుకొస్తాడు. ఎవరు గుర్తుకొస్తారు చెప్పడమా? ఎవరా? నూనె డబ్బాలు, కందిపప్పు, జోబీలు, పెద్ద పెద్ద జోబీలు. ఆ సఫారీ వేసుకొస్తాడు. సఫారీ 4 జోబీలు ఉంటాయి. ఇక్కడ 4 జోబీలు వేసుకున్నాడంటే వారం రోజులు ఇక చేతులే తలే చెప్పండి గట్టిగా చెప్పు, హుషారు చెప్పు. మన పనిలో మనం ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అలా చెప్పడమా? ఈ ఊర్లో కాదు, నేను ఏ ఊర్లో, ఏరే ఊర్లో ఒకసారి భోజనం వండిస్తా వాడిని పిలవాల నేను, ఎందుకంటే ఈయన ఎత్తుకెళ్తాడని. ఇంకా అన్నానికి కూడా రాకుండా వాళ్ళ పిల్లలంతా ఇంట్లో పెట్టి తొలిపేసేసాడు. నిజంరా తలుపేసి నేను ఇంటికి పోయి బతిలాడు రండ్రా అంటే రారా అంటే అప్పుడు వచ్చినాడు. మా దగ్గర మీకు కాదు ఎవరో పెడతాం, దాంట్లో ఎందుకు దాచిపెట్టుకోవడం, మీ ఇచ్చిందే కదా మీకు పెట్టేది మేము. చేత తెల్ల చెప్పడం గట్టిగా. ఆ ఒక్కడు తీసుకొచ్చి ఇచ్చాడండి. ఏం వాడు భయపడలా. నేను ఇచ్చేది ఎవరికి? కళ్ళు లేకపోతే బురద రాసి కళ్ళు బాగు చేసినండి. చనిపోయినోండి లేపినోండి. నేను 5 రొట్లు 2 చేపలు ఇస్తే వీళ్ళందరికీ పెట్టగలిగాడని విశ్వాసంతో తెచ్చాడు ఆడు. అదే దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు, గుర్తుపెట్టుకో. బుడ్డిలో నూనె కొంచెం ఉంది, తొట్టిలో కొంచెం పిండి ఉంది. కరువు తీరేంత వరకు ఆమె ఆకలి తీర్చింది. దేవుని సేవకుడు మాట విన్న ఆ సహోదరి కుటుంబంలో, ఆ విధవరాలు ఇంటిలో కలవరపడకండి, విశ్వాసం మాత్రం ఉంచండి, అధైర్యపడకండి. పొరపాటున అవిశ్వాసాన్ని మీ గుండెల్లోనికి తీసుకొని రాకండి. యాకోబు పత్రిక 2:24 యాకోబు పత్రిక 2:24 నుంచి 26 వరకు. యాకోబు పత్రిక. విశ్వాసం ద్వారా బాగానండి, తలెత్తిన చదవండి. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ విశ్వాసం ఎలా ఉండాలా? చదువు ఇప్పుడు. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక, క్రియల మూలమునను. విశ్వాసం అంటే ఏంటి? క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడతాడు. క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడతాడు. సభలు కొట్టండి గట్టిగా. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. ఇక్కడ ఏం రాసిందంటే చాలా తెల్లగా రాసింది. ఏమని? దేని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాం మనం? క్రియల మూలముగా. మాటలు చెప్తే కాదు. ఒక్కొక్కటి మాటలు కోటలు దాడతాయి. వాడి ఇంట్లోంచి బయటికి రాడు. వాడి ఇంట్లోంచి అడుగు బయట పెట్టడో, వాడి మాటలు మాత్రం కోటలు దాడుతుంటాయి. ఒక్కొక్కడు మామూలుగా ఉండదు. క్రియలు లేని విశ్వాసం. క్రియలు ఉండవు, మాటలు చెప్తా ఉంటారు 24 గంటలు, క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసం మృతం. అబ్రహాం క్రియల్లో చూపించాడు, దేవుడికిచ్చి క్రియల్లో చూపించాడు. క్రియల్లో లేని విశ్వాసం మృతం. నువ్వు విశ్వాసం అయితే క్రియల్లో చేసి చూపించాలి. క్రియల్లో చేసి చూపించాలి. ఒకరిద్దరు ఉద్యోగస్తులు దేవుడు దర్శనంలో పిలిపించాడంట. మీరు సేవ చెయ్యాలి. వాడు ఏం చేశాడంటే ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాడు. ఏమి లీవో చెప్పండి? ఏం లీవో? లాంగ్ లీవ్ పెట్టాడు. భార్య హెడ్ నర్సు. ఏం నర్సు?
స్టాఫ్ నర్సు కాదు, హెడ్ నర్సు. హెడ్ నర్సు కూడా కాదు, సూపర్నెంట్. సూపర్నెంట్, హాస్పిటల్లో సూపర్నెంట్. సూపర్నెంట్ అంటే ఆమె నెత్తి మీద పెట్టుకునేది ఏరే రకంగా ఉంటుంది. వీడికి ఇవన్నీ అంటే తెలుసు అంటే తెలుసు నాకు. వాళ్ళు నెత్తి మీద పెట్టుకునే స్టైలే వేరుకుంటే సూపర్నెంట్ అన్నమాట. అందరినీ మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళ భార్య సూపర్నెంట్. సేవకు పిలిస్తే వీడియో లాంగ్ లీవ్ పెట్టి సేవకని బ్యాగ్ తగిలిసుకుని వచ్చి ఉద్యోగం వల్ల లాంగ్ లీవ్ పెట్టాడు. అర్థం కదా? లాంగ్ లీవ్ పెట్టి భార్యని తీసుకెళ్ళి స్కూటర్ చేసుకుపోయి ఉద్యోగం కాడ వదిలేసి, హాస్పిటల్ కాడ వదిలేసి ఆయన బ్యాగ్ తెలుసుకుని సేవ చేస్తుంటాడు. ఆయన ఎవరిని నమ్మలా? క్రియల్లో లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుడు నిన్ను పిలిస్తే, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తల్లిని, తండ్రిని, చెల్లిని, పిల్లలను, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. చప్పడు కొట్టి గట్టిగా నన్ను అది క్రియల్లో ఉండాలా, మాటలతో చెప్తే కాదు. ఊరికే మాటలతో చెప్తే కాదు. దేవునికి ఇస్తామంటుంటారు కొంతమంది. దేవునికి ఇస్తామని చెప్తుంటారు. ఒక విలేజ్కి పోతే ఒకడు ఇట్టొక్కాలు అరుగు మీద, ఇంటి ముందు అరుగు మీద టేసి పొట్ట బానంత ఉంది. పొంతకుండ అంటే తెలుసా? ఇప్పుడు వాళ్ళకి ఎవరు తెలుసు పొంతకుండ అంటే? 2 రాళ్ళు పెడతారు, ఇటు పక్కేమో కుండ పెడతారు, దాని మీద పొయ్యి మంటేస్తారు. ఈ సెగ తగిలి ఆ నీళ్లు మండుతుంటాయి. దాన్ని పొంతకుండ అంటారు. ఇంతలా ఉంటుంది అది. ఆ పొంతకుండ అంత పొట్టేసుకొని ఇట్టొక్కాలు వేసుకుని వాడు పళ్ళెం ముందు పెట్టుకుని తింటా ఉంటే ముఖం మీదంతా ఈగలు కూడా దోలుకోలేకపోతున్నాడు. వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి నాతో కూడా వీడిని సేవకు తీసుకెళ్ళండి అయ్యా అన్నారు. ఎవరినే? పొంతకుండా అంతుంది పొట్ట. వాడికి పెట్టలేక వాడు 20 ఇడ్లీలు పెడితే ఇంకొచ్చిదే అంటాడంట. ఫంక్షన్కి ఏదన్నా తీసుకెళ్ళామనుకోవాడిని, ఆ ఫంక్షన్ వాడు దివాలెత్తటమే. 20-30 మంది పెట్టేది వాడు ఒక్కడే తినేస్తాడు. వాడిని అన్నం పెట్టలేక సేవకు తీసుకోబడి అంటారు. తేనె పట్టినట్టు ఈగలు కూడా తోలుకోలేకపోతున్నాడు. ఇంకా మేము కాబట్టి సేవకు తీసుకొస్తే వాడికి ఈగలు తోలలేక, కడగలేక, తొడవలేక ఇక మేము ఏం చేసాం? సేవక వాడికి చెయ్యాలి సేవ. మేము కొంతమంది మాటలతో చెప్తారు, క్రియల్లో చేయరు. అబ్రహాం క్రియల్లో చేశాడు. దేవుడి చేతిలో తెలియజెప్పడు గట్టిగా. ఇస్తానన్నాడు, ఇచ్చివాడే. దేవుడు అడిగాడు, ఇచ్చేశాడు. ఇచ్చేయాలి. దేవుడి కంటే ఎక్కువేముంది? ఏముందండి? దేవుడికి ఇస్తే దేవుడు మనల్ని దరిద్రులుగా చేస్తాడా? దేవుడు నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొని ఇస్తాడా? నీకు విశ్వాసం ఉంటే దేవుడు క్రియలలో నువ్వు ఆ విశ్వాసాన్ని గణపరిస్తే, క్రియలు చేసి చూపిస్తే దేవుడు నిశ్చయంగా నిన్ను నీతిమంతుడిగా చేసి స్థిరపరచునుగాక. ఏం చేస్తాడు? స్థిరంగా ఉంటావు, కలవరపడవు, స్థిరంగా ఉంటావు, అధైర్యపడవు. దేని వలన? క్రియల ద్వారా. విశ్వాసం మాటలతో కాకుండా క్రియలతో చెయ్యాలి. నేను మీటింగ్కి పోయినా, ఇప్పుడు కాదు, ఇంచుమించు ఒక 25 సంవత్సరాల క్రితం ఒక గ్రామానికి వెళ్ళా ఏసన్న గారితో. నేను క్రుసేడ్ డైరెక్టర్గా ఏసన్న గారితో 14 లక్షల కిలోమీటర్లు తిరిగిన. కర్నూలులో 93లో అడుగుపెట్టా. 93లో కోల్స్ కాలేజీలో 93లో మొట్టమొదటి మీటింగ్ పెట్టాం. నాకు బాగా గుర్తు. సమాధాన పండగ రోజు 2వ తారీఖు మీటింగ్ స్టార్ట్ అయింది. 93లో 2వ తారీఖు ఏ వారం వస్తుందో గుర్తు చూసుకోండి మీరు కావాలంటే. ఆ రోజు వచ్చే ఈ ఊరికి ఏసన్న గారితో అన్ని ఊళ్ళు తిరిగిన. ఒక ఊరికి పోయిన మీటింగ్ పెట్టడానికి. ఆకాశం మీద నల్లగా మేఘాలు వచ్చేసాయి. పడితే ఇంకా గ్రౌండ్ అంతా నీళ్లు నిండిపోతాయి. ఇంతలో గుంటలు పొలం, ఆ గ్రౌండ్ గుంటుంది.
అందరు ఇటు చూస్తూ ఉన్నారు. ఒక్క ఏందా వాన పడి తట్టుంది, వాన పట్టింది అందరూ అంటారు. వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు. నేను సౌండ్ సిస్టమ్ బిగిస్తూ ఉన్నా. ఆ పాస్టర్ గారి కూతురు ఎంత ఉంది, ఇంత ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి నేరుగా రూమ్లోంచి బయటకు వచ్చి ఏయ్ పో అంటుంది. ఎవనరా ఎవరితో మాట్లాడుతుందని బయటికి ఇటు వచ్చి చూస్తే ఆ పిల్ల ఎరుబా మా తాత వస్తున్నాడు ఇడికి, మేము ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం, పోయి అక్కడ పడిపోయి అంటుంది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. ఒక్క చినుకు కూడా పడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్న పిల్ల విశ్వాసం చూడండి. ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ని పిలిచారు ఒక ఊరికి. ఆయన వచ్చి కోట పెడితే మేఘాలు ఇటు వచ్చాయి. ఈ మీటింగ్ ఆపేయండి, హాల్లో పెట్టండి, గొడుగు తీసుకురండి అన్నాడు. ఈయన అనగానే పటపట పడ్డాయి. క్రియలు లేని విశ్వాసం ఎందుకు? క్రియల్లో చూపించాలా? విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలా? ఎడారిలో కూడా, కరువున్న ప్రాంతంలో కూడా కాకోలము చేత ఆహారాన్ని ఇచ్చి మాంసాహారాన్ని, కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు మాంసాహారంతో భుజింపనిచ్చి చేసే దేవుడు మన దేవుడు. దేవుడిని నమ్మితే, విశ్వసిస్తే విశ్వాస క్రియలు దేవుడు మన పట్ల చేయునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హుషారు చెప్పండి. నీతిమంతులు కదలరు, విశ్వాసంతో ఉన్నవాళ్ళు కదలరు. క్రియలలో, మీ విశ్వాసం క్రియలలో చూపిస్తే మీరు కదల్చబడరు. నీతిమంతులుగానే ఉంటారు, కదల్చబడరు, పొరపాటున కదల్చబడరు. లూకా సువార్తలో 14 వాక్యంలో ఇద్దరు పోయారు. దేవుడు మన దగ్గర ప్రార్థన చేయడానికి పోయినారు. మనకు తెలుసు, అది చిన్నప్పటి నుంచి వింటున్నాం. వాళ్ళిద్దరు ప్రార్థన విన్నాం. అక్కడ కింద 18-14లో వాళ్ళిద్దరి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చి. ఇద్దరు పోయారు అక్కడికి. ఒక లోపలికి పోయాడు, ఒకడు బయట ఉన్నాడు. చర్చిలో ఒకడు లోపల పోయినాడు, ఒకడు బయట ఉన్నాడు. ఒక లోపలనోడు బయట ఉన్నాడు. ఆ లోపలనోడు ప్రార్థన చేస్తాడు. చదువమ్మా, ఏమని ప్రార్థన చేశాడు? లోపల ఉన్నాడు. దేవా, ప్రభా, దేవా, చోరులను, వాడు మాటలు చూడండి. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు. ఇలాంటి సుంకర్ లాంటి నేను కాదు. వారమునకు 2 మార్లు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా. నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తా. తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దేవుని మందిరంలోనికి కూడా పోలేక తల వంచుకొని దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైనను క్షమించు అని గుండెల బాదుకొని ప్రార్థన చేస్తున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, చూడండి, అప్పుడు చెప్తున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని అతనికి చెప్పుచు. సభలో కొట్టండి గట్టిగా. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరంటే నీతిమంతులు తీర్చబడేది? చర్చి కట్టినప్పుడు అంటున్నా నేను. మా తాత గంట కట్టాడు, మా నాయన దానికి తాడు కట్టాడు, నేను దాన్ని లాగుతున్నా అంటున్నాడు ఒకడు. చర్చి కట్టినప్పుడు చాలు అంటాడు. అర్థం కదా? పునాదులో నిల్చున్నా నేనేమనుకుంటున్నావు? దశంభాగం ఇస్తున్నా, కొత్తిమీరలు ఇస్తున్నా, కరివేపాకులు ఇస్తున్నా, కాపుల్లో కూడా ఇస్తున్నా, అన్నిట్లో ఇస్తున్నా. నేను వాళ్ళంటోని కాదు, వాడికంటే నేనే భక్తుని. అర్థం కదా? ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? ప్రభా, నేను ఆమెలాంటోని కాదు. ఆమె సినిమా హాల్లో పోయి చూస్తుంది, నేను సెల్ ఫోన్లో చూస్తాను సినిమా. ఏం చేస్తుందంట? ఆమె సినిమాలకు పోయి వారానికి 4 సినిమాలు చూస్తుంది, నేను వారానికి 1 సినిమానే
సెల్ ఫోన్లో చూస్తా, టీవీలో చూస్తా. అదంట ఈ పరిశుద్ధత. ఆమె గురించి ఈమె గురించి ఆమె, వాడి గురించి వీడి గురించి వాడు చెప్పుకోవటమే కానీ గుండెలు బాదుకునే పాపిని నేనని పాపాలను ఒప్పుకునే వాళ్ళు ఎక్కడున్నారు? హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడగలిగితే యేసు ప్రభు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అతడు నీతిమంతుడే ఇంటికి పోయాడు. చపలపడండి గట్టిగా. నువ్వు నీతిమంతుడవైతే నీ పాపాలు ఒప్పుకుంటే, నువ్వు నీతిమంతుడవైతే నీ హృదయం కలవరపడదు, నీ హృదయం స్థిరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నీ హృదయం స్థిరంగా ఉంటుంది. ఇంకొక 3 మాటలు చెప్తాను, వినండి. ఇంకొక 3 మాటలు చెప్పి ముగిస్తాను. కీర్తనలు 48వ కీర్తన 8వ వచనం. నువ్వు ఏమిగా మారితే కలవరపడవు, స్థిరంగా ఉంటావు? నువ్వు ఏమిగా మారిపోవాలి నువ్వు అంటే 48వ కీర్తన 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణము మన దేవుని పట్టణమునందు, దేవుని పట్టణం. అందరు చెప్పండి గట్టిగా, దేవుని పట్టణము మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. ఆ పట్టణాన్ని దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. చేతులు తెలియజెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్టణం నువ్వు నేను మారిపోవాలా, అప్పుడు స్థిరంగా ఉంటావు. అప్పుడు ఆ పట్టణంలో రాజు యేసయ్య, ఆ రాజాతి రాజు మన హృదయాన్ని ఏలాలా, మనం ఒక పట్టణంగా మారాలా, మనలో ఆయన ఉండాలా, మనం ఒక పట్టణంగా మారిపోవాలా. ఎప్పుడో రాశాను నా పాట, పర్వతములతో లోగినా. ఎన్ని పాటలు రాశాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్టణం కదల్చబడదు. నువ్వు దేవుని పట్టణంగా మారిపోతే నువ్వు కదల్చబడవు. అంటే నీ హృదయం దేవుని ఆలయంగా మారిపోవాలా, దేవుని పట్టణంగా మారిపోవాలా. నీ హృదయంలో ఎవరుండాలి? చెప్పాలి. యేసయ్య ఉండాలి. చెప్పండి, నీ హృదయంలో ఎవరుండాలి? నువ్వే ఒక పట్టణం. ఎవరు నువ్వు? నేనే ఒక పట్టణం, కదల్చబడను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ కూడా దాని గురించి ఒక మాట రాసింది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రాంతి తీసుకోబాకండి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దాన్ని ప్రసిద్ధి చేసేంత వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ముందు దాన్ని ఏందండి మరి చదువుమా. యెరూషలేమును స్థాపించి స్థిరపరిచాడు. అది కదల్చబడదు. యెరూషలేము అంటే దేవుని సంఘము. చెప్పండి అందరూ, దేవుని సంఘం అంటే ఎవరు? మనమే. మన స్థిరంగా ఉంచేంత వరకు, కదల్చకుండా ఉండేటట్లుగా మనం చేసేదానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. మన పట్టణంగా మారాలి, మనం యెరూషలేముగా మారాలి. యెరూషలేము అంటే దేవుని సంఘము. మీరు సంఘములో స్థిరపరచబడితే మీరు కదల్చబడరు. మీరు దేవుని పట్టణంగా మార్చబడితే మీరు కదల్చబడరు. ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం. కీర్తనలు 87వ కీర్తన 5వ వచనం. పట్టణముగా యెరూషలేముగా. ఇంకొక మాట చదువుకుందాం. 87:5 కీర్తనలు 80. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు దానిని ఆయనే స్థిరపరిచిననియు సియోను గురించి చెప్పుకుంటారు. ఆమేన్. చేత తెలియ చెప్పండి, సియోనులో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోన్
సియోనా, 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 సుందరమైన పట్టణమా, కదల్చబడని దారా, దాన్ని ఎవడు కదిలించలేడు. పట్టణాన్నైనా, యెరూషలేమునైనా, సియోనునైనా ఎవ్వరు తాకలేరు. మీరు యెరూషలేము గాను, పట్టణం గాను, సియోను గాను మీరు మారిపోతే మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు. చేతులెత్తి చెప్పు. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చి ఉన్నావు. దాన్ని ఎవరు కదిలించలేడు, ఎవరు దాన్ని కదిలించలేడు. యెరూషలేము పట్టణాన్ని ఎవడు తాకలేడు. ఆమేన్. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చియున్నావు. నీ మీదే నా జీవితము అమర్చియున్నావు. సియోనులో స్థిరమైన పునాది పట్టణం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు రేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది చప్పడు సంతోషంగా కలవరపడబాకండి, భయపడకండి. మన దేవుడు మన ముందున్నాడు, అధైర్యపడబాకండి. కలతలు లేని, కన్నీళ్లు లేని, ఆకలి దప్పులు దరికే రాని, కలతలు లేని, కన్నీళ్లు లేని, ఆకలి దప్పులు దరికే రాని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా.
సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చియున్నావు, నీ మీదే నా జీవితము అమర్చియున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. ఆమేన్. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది సౌందర్య సియోనులో స్థిరమైన పునాది నీవు, నీవే నా జీవితం, నీవే నా జీవితం, నీవే నా జీవితము, నీవే నా జీవితము అమర్చియున్నావు, నీవే యేసయ్యా. నీవే నా జీవితము అమర్చియున్నావు, యేసయ్యా 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 సియోనులో స్థిరమైన పునాది నీవే నా జీవితము అమర్చియున్నావు, అమర్చియున్నావు, ఆమేన్. అమర్చియున్నావు, అమర్చియున్నావు. మీ హృదయములు కలవరపడనీయకండి,
మీ హృదయంలో కలవరపడనీయకండి. ఎక్కడున్నోళ్ళు అక్కడ నిలువు మోకాళ్ళము, ఎక్కడున్నోళ్ళు అక్కడ నిలువు మోకాళ్ళము, నిలువు మోకాళ్ళము. లేచి నిలబడండి, లేచి నిలబడండి. చాలా కూర్చున్నాను, లేచి నిలబడి అందరూ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి. ప్రభా ప్రభా ఎంతో కలవరాలతో నీ సన్నిధికి వచ్చాను, ఎంతో కలవరాలతో నీ సన్నిధికి వచ్చానయ్యా. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నాయన విశ్వాసం ద్వారా నీతిని ఇస్తానన్నారు, నన్ను స్థిరపరుస్తానన్నారు, కలవరపడొద్దని వాగ్దానం చేశారు. ప్రభా 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 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. ఒక్క నిమిషం. ఏ కలవరంతో మీరు వచ్చారో, ఏ కన్నీటితో ఇక్కడికి వచ్చారో, అది వ్యాధ, లేకపోతే వ్యాపారంలో నష్టపోయి వచ్చావా, కుటుంబ జీవితంలో బ్రతకటం ఎందుకు చనిపోవాలని నిర్ణయించుకొని వచ్చున్నావా, నీ బాధ ఏమైనా సజీవుడైన దేవుని యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఒక్కొక్కరినైనా మీరు ముట్టండి, వాళ్ళ కన్నీళ్లు తొడవండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. పశ్చాత్తాపంతో వాడు దేవుని మందిరం బయట హృదయం కుమ్మరిస్తున్నాడు. అయ్యా, నేను నీ మందిరంలో అడుగు పెట్టలేనయ్యా, నేను పాపినయ్యా, నన్ను పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నానయ్యా అని అతడు ఎప్పుడైతే కన్నీళ్లు కార్చాడో అతను దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఈరోజు వాడుగ్గా వేడుగ్గా మందిరానికి, ఈ స్థలానికి వచ్చినావేమో. ఈరోజు నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే, నిశ్చయముగా 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 నీ జీవితంలో కలవరాలు తీయగలిగిన దేవుడు, నిన్ను స్థిరమైన జీవితాన్ని నీకు ఇవ్వగలిగిన వాడు, కలవరాన్ని పారదోలగలిగిన వాడు, నీతివంతులుగా చేయగలిగిన దేవుడు, దేవుని కొరకు సాక్షిగా నిలబెట్టగలిగిన వాడు. క్రియల ద్వారా మీరు నీతిమంతులుగా చేర్చబడతారన్న ఇక మీదట క్రియలలో మీరు దేవుని కనపరచబోతున్నారు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు. మీ హృదయంలో నెమ్మది, నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, వాళ్ళని నేను స్థిరపరిచి వాళ్ళకి నా సమాధానాన్ని వాళ్ళ హృదయంలో నింపుతానంటున్నాడు, కలవరాన్ని తీసివేస్తానంటున్నాడు. అబ్రహాము కలవరపడలేదు, ఎంత కష్టం వచ్చినా కలవరపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. చేతుల పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. 2 చేతుల పైకెత్తండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి యేసయ్యా, ఈ చల్లని సాయం సంధ్య వేళలో తండ్రి, మేమంతా కూడా మిమ్మల్ని ఆరాధన చేసి పాటలు పాడి సన్నుతించుచూ ఉండగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకొరకై స్తోత్రం. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉంటారో ఆ చోట నేనుంటానని చెప్పిన దేవుడు, ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నందుకొరకై స్తోత్రం. మా స్తుతి ఆరాధనను అంగీకరించినందుకొరకై స్తోత్రం. ప్రభువా, నీ ప్రజలందరూ కూడా ఈ ముజఫర్ నగర్ లో ఇలాగొక సభ ఏర్పాటు చేయుండగా తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరి హృదయాలు మీకు తెలుసు నాయనా. అందుకే మీ హృదయములను కలవరపడనివ్వద్దు అనే అభయ వాక్కుని రాత్రి మీరు ఇచ్చారు నాయన. ఎవరెవరు ఎలాంటి కలవరాల మధ్యలో వచ్చారో మీరు ఎరిగి ఉన్నారయ్యా. కుటుంబ సమస్యల చేత, అనారోగ్యాల చేత, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నలిగిపోతూ ఆయా ఆపదలలో చిక్కుబడి హృదయాలలో నెమ్మది లేక ఈ చోట అడుగుపెట్టిన ప్రతి బిడ్డతో మీరు చెప్పారు తండ్రి, మీ హృదయమును స్థిరపరుచుకునండి, మీ హృదయాలను స్థిరపరుచుకునండి. ఎవరు వారి హృదయాలను స్థిరపరుచుకొనగలరు? నీతిమంతులైన వారు వారి హృదయాలను స్థిరపరుచుకుంటారని. అవును నాయన,
రోజున నీతిమంతులైన వారు విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారు. ఆ విశ్వాసం అన్నది కేవలం నోటి మాటలతో కాకుండా క్రియల ద్వారా కనబడుతుంది. యేసయ్యకి ఇష్టమైన ఒక భక్తి చేయగలరని నాయన ఈ మాటలు వింటున్న వారందరూ కూడా వారు హృదయాలు స్థిరపడేటట్లుగా ఈ రాత్రి ఒక్కొక్కరిలో విశ్వాసాన్ని కుమ్మరించినందుకొరకై స్తోత్రం తండ్రి. విశ్వాసపు జీవితాన్ని ఒక్కొక్కరు అవలంబించేటట్లుగా తండ్రి, విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా అది క్రియలతో కనపరిచేటట్లుగా మీరు సహాయం చేయండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రం. ఈ రాత్రి నా దేవుడు నాతోనే మాట్లాడారు. నా కుటుంబాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు, నా కుటుంబాన్ని ఆయన కట్టబోతున్నాడని ఎవరి మాటలు నమ్మారో వారి బ్రతుకుల్లో కుటుంబాలలో నూతనమైన కార్యాలు జరగబోతున్నాయి. ఈ రాత్రి నుండి నూతనమైన కార్యాలు జరగబోతున్నాయి తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. హృదయాలు స్థిరపరుచుకోవాలి తండ్రి. అలాగే తండ్రి మీకు స్తోత్రం. దేవుని పట్టణముగా మార్చబడిన వారు స్థిరముగా ఉంటారని తెలియజేశారు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు దేవుని పట్టణముగా ఈ రాత్రి మార్చబడుదురుగాక, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముగా మార్చబడుదురుగాక, దేవుని నిత్య స్థానమైన సియోనుగా మార్చబడి నిత్యము కదల్చబడిన అనుభవాలలో, స్థిరపరచబడిన అనుభవాలలో ప్రతి బిడ్డ ఆత్మీయత కట్టబడాలి నాయన. ప్రతి బిడ్డ ఆత్మీయత కట్టబడాలి తండ్రి. హృదయాలలో సమాధానమును స్థాపించండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి యేసయ్యా మీరు మాట్లాడిన మాటకి ఎవరు తండ్రి మరి కన్నీళ్లు పెట్టుకొని నా ఇంట్లో నా కుటుంబంలో అలాంటి సమస్య ఉంది, ఇది తీరాలి అని ఎవరు మీ వైపు కన్నులెత్తి చూస్తున్నారో ఈ రాత్రి వారికి సహాయము దొరుకుచున్నందుకొరకై స్తోత్రం తండ్రి. నిశ్చయముగా తండ్రి ఒక్కొక్కరు మీ కృప పొందుకున్నందుకొరకై స్తోత్రం నాయన. కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు నీతిమంతునిగా తీర్చుచున్నందుకొరకై స్తోత్రం ప్రభువా. నీ ప్రజలందరూ శ్రద్ధగా మీ మాటలు విన్నారయ్యా. మీ మాటలు ఒక్కొక్కరి వినికిడిలో స్థిరపడును గాక, ఒక్కొక్కరి కుటుంబాలలో క్రియ జరుగును గాక. మీకు స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని రాత్రి మేము ఆశీర్వదించి వెళ్తున్నాం తండ్రి. ఈ ముజఫర్ నగర్ మేము ఆశీర్వదించి వెళ్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వాదం పొందుదురు గాక. ఈ ప్రాంతంలో ఉన్న కలవరాలన్నీ తొలగిపోవును గాక. స్తోత్రం. పరిశుద్ధులైన వారు మరి విశేషముగా ఆశీర్వదించబడాలి. ఈ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులైన విశ్వాసులందరూ కూడా ఐక్యపడిన వారై ఒక దైవ కార్యాన్ని లాగా ఏర్పాటు చేశారయ్యా. వారందరి కుటుంబాలను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి తండ్రి. భయభక్తులతో మీ సన్నిధిలో కూర్చున్న వారు, దూరము నుండి శబ్ద యంత్రము ద్వారా ఈ మాటలు వింటున్న వారందరి హృదయాలలో గొప్ప సమాధానము కలిగినందుకొరకై స్తోత్రం. దేవుని యందు విశ్వాసము పుట్టినందుకొరకై స్తోత్రం. కలవరాలన్నీ తొలగిపోయినందుకొరకై స్తోత్రం. ఈ ప్రాంతము నుంచి ఒక గుంపు జనాంగం మీ రహస్య రాకడికి సిద్ధపడేటట్లుగా మీరు క్రియ జరిగించమని ఈ ఒక్కరోజు సభ వలన యేసయ్యా మీకు మహిమ కలిగినందుకొరకై స్తోత్రం తండ్రి. సౌండ్ సిస్టాన్ని తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకున్నారు ప్రభువా. పరిచర్యలో పాలు పొందిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సకల కోటి పరిశుద్ధులకును ఇదిగో ఈ సభలో పాలు పొందిన ప్రతి వారికి సదాకాలం ఆయన కృప తోడై ఆశీర్వదించి దీవించి ఆయన రాకుడుకు రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. సభనంతటిని ఆశీర్వాదకరంగా జరిగించిన యేసయ్యకి రెండు చేతులెత్తి చెప్దాం స్తోత్ర 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 స్తోత్ర.